టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఒకప్పుడు టాలీవుడ్ కి కాసుల వర్షం కురిపించిన ఓవర్సీస్ మార్కెట్ ఇప్పుడు ఎందుకు ఇలా చల్లబడిపోయింది? ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు సినిమాల ఫ్యూచర్ ని కూడా డిసైడ్ చేస్తున్నాయా? మునుపటిలా రేట్లు పెట్టి సినిమాలు చూసే పరిస్థితి ప్రస్తుతం అక్కడ లేదా? బ్రేక్ ఈవెనే గగనమైపోతున్న ఈ సిచ్యువేషన్ లో ఓవర్సీస్ బయర్లని బతికించడానికి ఏం చేస్తున్నారు చూద్దామా ఎక్స్క్లూజివ్ గా. ఒకప్పుడు ఓవర్సీస్ మార్కెట్ అంటే టాలీవుడ్ కు అక్షయ పాత్ర. బాహుబలి 2 లాంటి సినిమాకు $20 మిలియన్ వస్తే పుష్ప 2, RRR, కల్కి అక్కడి నుంచే $15 మిలియన్లకు పైగా కలెక్ట్ చేశాయి. చిన్న సినిమాలకు $7 నుంచి $12, పెద్ద సినిమాలకు ఏకంగా $24 పెట్టినా ఆడియన్స్ క్యూ కట్టి మరీ చూసేవాళ్లు. కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయిపోయి కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. ఓవర్సీస్ మార్కెట్ డౌన్ కు అమెరికాలో ప్రస్తుతం ఉన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులే ప్రధాన కారణమని తెలుస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, పెడుతున్న ఆంక్షలతో మనోళ్ల ఉద్యోగాలపై ఎఫెక్ట్ పడుతుంది. దాంతో సినిమాలపై ఖర్చు చేయడానికి జంకుతున్నారు. ఇక ఓటీటీల ఎఫెక్ట్, పెరుగుతున్న ఖర్చులు కూడా తోడబడంతో మునపట్ల ఎంత పడితే అంత రేట్ పెట్టి గుడ్డిగా సినిమాలు చూడట్లేదు వాళ్ళు. ఈ 2026లో టాలీవుడ్ కు సరైన బ్లాక్ బస్టర్ లేకపోవడం కూడా ఓవర్సీస్ బయ్యర్లను భయపెడుతోంది. మన శంకరవరప్రసాద్ గారు సినిమా అటు ఇటుగా బ్రేక్ ఈవెన్ అవ్వగా, సమంత నటించిన మా ఇంటి బంగారం మాత్రమే ఓవర్సీస్ లో మంచి లాభాలు తెచ్చింది. ఇక మనం ఇక్కడ హిట్ అంటున్న లెనిన్, నారీ నారీ నడుమమురారి, చెన్నై లవ్ స్టోరీ, అనగనగా ఒక రాజు లాంటి సినిమాలేవి ఓవర్సీస్ లో భారీ లాభాలేం తేలేదు. రామ్ చరణ్ పెద్దికి కూడా ఓవర్సీస్ లో నష్టాలు తప్పలేదు. అమెరికాలో తెలుగు సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే జూదమాడినట్లే అని బయ్యర్లు భయపడుతున్నారు. అద్భుతమైన కంటెంట్ ఉండి రీజనబుల్ రేట్లకు సినిమాను కొంటే తప్ప లాభాలు కళ్ళ చూసే పరిస్థితి లేదక్కడ. కనీసం ఈ ఏడాది రాబోయే రామాయణ, టాక్సిక్, ప్యారడైజ్, విశ్వంబర లాంటి సినిమాలతో అయినా పరిస్థితులు చక్కబడతాయేమో చూడాలి. ది మోస్ట్ వైటెడ్ ప్యారడైజ్ టీజర్ రిలీజ్ అయింది. ప్యూర్ మ్యాడ్నెస్ అంటూ ప్రమోట్ చేసుకున్నారు కదా, మరి అదే రేంజ్ లో టీజర్ కూడా ఉందా? ఇంత లేట్ అవుతున్నా కూడా తనపై నాని పెట్టుకున్న నమ్మకాన్ని శ్రీకాంత్ ఓదెలా నిలబెట్టుకున్నారా? అసలు టీజర్ లో మేజర్ హైలైట్స్ ఏంటి? ప్యారడైజ్ పై నాని ఎందుకింత నమ్మకంగా ఉన్నారు? టీజర్ రివ్యూ చూద్దాం రండి. చూస్తున్నారుగా నాని ఉగ్రరూపం. దిష్టంతా పోవాలే అంటూ రక్తపాతమే సృష్టిస్తున్నారు. జడల్ జమానా షురు అంటూ తనదైన స్టైల్లో రచ్చ చేశారు నేచురల్ స్టార్. ప్యారడైజ్ టీజర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు అలా అలా పెరగడం తప్ప ఇంకేం లేదు. శ్రీకాంత్ వదిలి ఇంత టైం తీసుకుంటున్నా నాని ఎందుకంత సైలెంట్ గా ఉంటున్నారనే దానికి సమాధానమే ఇప్పుడు విడుదలైన టీజర్. ప్యారడైజ్ టీజర్ లో మెయిన్ హైలైట్ డైలాగ్స్ అండ్ విజువల్స్. టీజర్ మొదలవ్వడమే నాని వాయిస్ తో షురు అయింది. వెంటనే మోహన్ బాబు ఎంట్రీ, ఆ తర్వాత విలన్ రాఘవ్ జుయల్, కయాదు లోహర్ షాట్స్, ఇక నాని విశ్వరూపం, టీజర్ చివర్లో దిష్టి తీసే సీన్, ఇలా ఒక్కోటి అదిరిపోయేలా డిజైన్ చేసుకున్నారు శ్రీకాంత్ ఓదెలా. దసరా మాదిరి ఇందులోనూ కాకి సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు. మొదటి నుంచి ప్యారడైజ్ మీద నాని సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. టీజర్ తోనే సగం నమ్మకం నిలబెట్టేశారు ఓదెలా. ఇందులోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 24న ప్యారడైజ్ విడుదల కానుంది. ఈ టీజర్ లో మరో మేజర్ హైలైట్ అనిరుద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మొత్తానికి అంచనాలు అందుకుంటే ప్యారడైజ్ తర్వాత నాని మార్కెట్ కనీసం 3 రెట్లు పెరగడం ఖాయం. ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్ లో ఎదుగుతున్న క్రమంలో హాలీవుడ్ సినిమాల నుంచి పోటీ తప్పట్లేదా? ఇంగ్లీష్ సినిమాలు ఇండియాకు వచ్చినప్పుడు ఎదురెళ్లి మరీ ఐమాక్స్ స్క్రీన్స్ ఇస్తూ ఉంటాం మనం. కానీ మన సినిమాలకి అక్కడ అదే రెస్పాన్స్ వస్తోందా? తాజాగా రామాయణకి గ్లోబల్ వైడ్ గా ఐమాక్స్ స్క్రీన్స్ రగడ మొదలైపోయింది. మరో సినిమా పోటీకొచ్చేసింది. మరి అదేంటో చూద్దామా? రామాయణపై ఇండియాలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ గాను ఈ సినిమాని సోనీ పెద్ద ఎత్తున రిలీజ్ కి ప్లాన్ చేస్తోంది. కానీ ఇదే టైంలో గాడ్జిల్లా -0 సినిమాతో మన రామాయణకి తిప్పలు తప్పట్లేదు. గాడ్జిల్లా -1 కి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా కూడా రామాయణ రానున్న నవంబర్ 6ని విడుదల కాబోతూ ఉండడం దర్శక నిర్మాతలకి తలనొప్పిగా మారింది. సెప్టెంబర్ 26న న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్లో గాడ్జిల్లా స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు. పూర్తి ఐమాక్స్ టెక్నాలజీతో వస్తున్న ఈ విజువల్ వండర్ తో పోటీ పడాలంటే రామాయణకు గ్లోబల్ వైడ్ గా ఐమాక్స్ స్క్రీన్స్ కొరత కాస్త గట్టిగానే తగిలేలా కనిపిస్తోంది. ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్న రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రా మాత్రం థియేటర్ల పంపకాల విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. రామాయణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సోనీ ఎంటర్టైన్మెంట్స్ చేతిలో ఉండటంతో కావాల్సినన్ని స్క్రీన్స్ దొరుకుతాయనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. పైగా 2 జోనర్స్ పూర్తిగా వేరు కాబట్టి కంటెంట్ పరంగా క్లాష్ లేదు. కానీ స్క్రీన్స్ షేరింగ్ దగ్గరే సమస్య వచ్చేలా ఉంది. ఎలాగో ఇండియాలో రామాయణ డామినేషన్ ఉన్న గ్లోబల్ మార్కెట్లోనే
గాడ్జిల్లా అరుపులకి మన సినిమా తట్టుకోవాలి. రామాయణకి మాత్రమే కాదు, వారణాసికి కూడా ఈ థియేటర్ల తిప్పలు తప్పేలా లేవు. సినిమాని పూర్తి ఐమాక్స్ లోనే తీస్తున్నారు జక్కన్న. కానీ దాన్ని వరల్డ్ వైడ్ గా చూపించడానికి స్క్రీన్స్ కూడా కావాలి కదా. అసలే పెద్ద స్క్రీన్స్ తక్కువగా ఉన్నాయి. పైగా వరుసగా వస్తున్న హాలీవుడ్ మూవీస్ వారణాసికి సవాల్ విసురుతున్నాయి. మరి ఇప్పుడు జక్కన్న దారెటు? ఇంటర్నేషనల్ రీచ్ కోసం సంచలన నిర్ణయం తీసుకుంటారా? రాజమౌళి ఫస్ట్ టైం వారణాసిని ఆన్ టైం పూర్తి చేసేలా కనిపిస్తున్నారు. ఈ సినిమా షూట్ 80% పూర్తయింది. జనవరి నాటికి ఫస్ట్ కాపీ కూడా రెడీ కానుంది. 2027 ఏప్రిల్ 7న చెప్పినట్లుగానే సినిమా విడుదల కానుంది. అన్ని బాగానే ఉన్నా అదే టైంలో హాలీవుడ్ నుంచి మార్చ్ 26న గాడ్జిల్లా ఎక్స్కాంగ్, ఏప్రిల్ 9న పానికేర్ ఫుల్లీ రాబోతున్నాయి. ఈ మూడింటి మధ్య ఐమాక్స్ స్క్రీన్స్ సమరం తప్పేలా లేదు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఐమాక్స్ స్క్రీన్స్ సంఖ్య పరిమితంగా ఉండటమే ఇప్పుడు వారణాసికి పెద్ద సమస్యగా మారేలా కనిపిస్తోంది. ఈ సినిమా కేవలం ఇండియాకే పరిమితం కాకుండా ఇంటర్నేషనల్ స్థాయిలోనూ సత్తా చాటాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి టైట్ కాంపిటీషన్లో సినిమా వస్తుందా లేదంటే రిలీజ్ డేట్ మారుతుందా అనే చర్చ మొదలైంది. ఒకదాని తర్వాత ఒకటి హాలీవుడ్ సినిమాలు వరుసగా క్యూ కట్టడం వారణాసికి డేంజర్ సిగ్నల్ లాంటిదే. ఎందుకంటే అక్కడ రిలీజ్ కి 6 నెలల ముందే ఐమాక్స్ స్క్రీన్స్ కోసం అగ్రిమెంట్స్ అయిపోతూ ఉంటాయి. ఇప్పటి వరకు వారణాసి వాయిదా పడుతుందనే విషయంపై ఏ సంకేతాలు లేవు. ప్రస్తుతానికైతే ముందుగా అనుకున్న తేదీకే ఈ విజువల్ వండర్ ని ప్రేక్షకులకి అందించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇంటర్నేషనల్ బాక్సాఫీస్ దగ్గర వారణాసికి అత్యంత కీలకమైన ఐమాక్స్ రీచ్ కోసం అవసరమైతే మున్ముందు ఏ మార్పైనా జరగచ్చు. వారణాసి గ్లోబల్ రీచ్ కోసం రాజమౌళి తన నిర్ణయం మార్చుకోవడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించరు, కాంప్రమైజ్ కూడా కారు. కానీ ఇప్పటికైతే వారణాసి ఏప్రిల్ 7న ఫిక్స్. అప్పటి పరిస్థితులను బట్టి ఆ పోటీకి తగ్గట్లు జక్కన్న ఏం చేస్తారో చూడాలిక. విజయ్ దేవరకొండ రణబాలి సినిమా వాయిదా పడింది. దీంతో సెప్టెంబర్ బాక్సాఫీస్ వద్ద లెక్కలన్నీ మారిపోతున్నాయి. ముఖ్యంగా రిలీజ్ డేట్స్ విషయంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అన్నయ్య వదిలేసిన తేదీ తమ్ముడు కబ్జా చేశారు. 2 రోజుల గ్యాప్లో 5 సినిమాలు వస్తున్నాయి. సెప్టెంబర్ 10, 11 తేదీల కోసమే నిర్మాతలంతా క్యూ కడుతున్నారు. మరింతకీ ఆ సినిమాలేంటి? టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెప్టెంబర్ 10, 11 తేదీల కోసం మేకర్స్ మధ్య పెద్ద యుద్ధం జరగబోతోంది. విజయ్ దేవరకొండ నటిస్తోన్న రణబాలి సెప్టెంబర్ 11 నుంచి వాయిదా పడింది. అధికారికంగా చెప్పకపోయినా అన్నయ్య వదిలేసిన ఆ డేట్లోనే తమ్ముడు ఆనంద్ దేవరకొండ ఎపిక్ సినిమాతో వస్తున్నారంటే సీన్ అర్థమైపోయింది. ఇప్పటికే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు మేకర్స్. ఎపిక్ కంటే ముందు రోజే సెప్టెంబర్ 10న తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి 2 క్రేజీ ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. కార్తీ హీరోగా నటిస్తున్న సర్దార్ 2 సినిమా సెప్టెంబర్ 10నే థియేటర్లలో సందడి చేయబోతోంది. ఇక రవితేజ తమ్ముడి కొడుకు మాధవ్ హీరోగా వస్తున్న మారెమ్మ సినిమా కూడా అదే రోజున రిలీజ్ కానుంది. సెప్టెంబర్ 11న జరగబోయే బాక్సాఫీస్ ఫైట్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారనుంది. ఫహాద్ ఫాజిల్ హీరోగా రాజమౌళి సమర్పిస్తోన్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాతో పాటు సుమంత్ నటిస్తోన్న మహేంద్రగిరి వారాహి సైతం అదే రోజు రానున్నాయి. 2 రోజుల్లో 5 సినిమాలు వస్తుండటంతో ఈ క్లాష్ పై అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. ఇందులో ఎవరు విన్నర్గా నిలుస్తారనేది చూడాలిక. టాలీవుడ్ లో కొత్త హీరోయిన్స్ మధ్య కోల్డ్ వార్ మొదలైపోయిందా? పాత హీరోయిన్లు తట్టాబుట్టా సర్దుకుని కొత్త వాళ్లకి రెడ్ కార్పెట్ పరిచేస్తున్నారా? రష్మిక, శ్రీలీల లాంటి స్టార్స్ మెల్లగా సైడ్ అవుతుంటే ఆ ప్లేస్లోకి కొత్త నీరు వచ్చి చేరుతోందా? ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ లాంటి బడా స్టార్స్ ని కవర్ చేస్తున్న ఆ కొత్త బ్యూటీస్ ఎవరో చూద్దామా? టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఎప్పుడూ ఉండేదే. ఒకప్పుడు వరుస ఆఫర్లతో దూసుకుపోయిన పూజా హెగ్డే, రష్మిక మందన్న, శ్రీలీల లాంటి వాళ్లంతా కొత్త హీరోయిన్లకు సైడ్ ఇచ్చేస్తున్నారిప్పుడు. వాళ్ల ప్లేస్ భర్తీ చేస్తూ కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ క్రేజీ ఆఫర్లతో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్తో డ్రాగన్లో నటిస్తున్న ఈ బ్యూటీ సుకుమార్, రామ్ చరణ్ సినిమాలోనూ ఎంపికయ్యారని తెలుస్తోంది. సోషల్ మీడియాలో తన క్యూట్ డాన్స్ వీడియోలతో మాయ చేసి ఫౌజీలో ఛాన్స్ కొట్టేశారు ఇమాన్వి ఇస్మాయిల్. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏకంగా ప్రభాస్తో నటించే అవకాశం ఎంతమందికి వస్తుంది చెప్పండి? ఫౌజీ రిలీజ్కి ముందే ఇమాన్వి పేరు మారుమోగిపోతోంది. ఈ సినిమా హిట్ అయితే ఈమె ఫేట్ మొత్తం మారిపోయి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోవడం గ్యారంటీ. యానిమల్లో కనిపించింది కాసేపే అయినా కుర్రాళ్ల మతులు పోగొట్టిన తృప్తి దిమ్రి స్పిరిట్తో తెలుగు ప్రేక్షకులపై గ్లామర్ అటాక్ చేయడానికి రెడీ అయ్యారు. సందీప్ వంగ, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ కాప్ స్టోరీపై అంచనాలు మామూలుగా లేవు. ఫౌజీ, స్పిరిట్, డ్రాగన్ గనక హిట్ అయితే రాబోయే కొన్నేళ్ల పాటు టాలీవుడ్లో ఇమాన్వి, తృప్తి, రుక్మిణి జెండా పాతేయడం ఖాయం.
సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ.